హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముఖ్యమైన పండు ఇది. ఎందుకంటే ఈ పండు తింటే డైరెక్ట్ స్వర్గానికే, అంత రుచిగా ఉంటుంది ఈ పండు. ఇక్కడ చూడండి ఎట్లా కాసిందో. ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఎంత మాగిండో. చూడండి నల్లగా ఎట్లా మాగిండాయో. అవేనండి మన కలేపళ్ళు. ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కాసేటి ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఈ కలేపళ్ళు నల్లగా చిన్న సైజులు ఉంటాయి. పచ్చికాయలు తింటే ఒగురుగా ఉంటాయి. మాగిన కాయలు తింటే డైరెక్ట్ స్వర్గానికే, అంత రుచిగా అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎట్లా విరగ్గాసిందో. కిస్ కిస్ కిసిక్ కిస్సా కిస్సా కిసిక్ టన్ టడడడన్ టన్ 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 టడడడన్. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫ్రెండ్స్. ఇయా చూడండి నల్లగా చెట్టుకి ఎట్ట మాగిండయో. అబ్బా, ఇది కదరా పండగే పండగ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు నా చిన్నతనంలో నేను మామూలుగా సండే టైంలో అట్లా హాలిడే ఇచ్చినప్పుడు కొండకు పోతాను నేను. ఎందుకంటే మాకైతే కొండ దగ్గర ఇట్లా కలేపళ్ళు, పిక్కి పళ్ళు అలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మా కొండల్లో. అందుకనేసి అయితే నేనైతే వెళ్తాను. ఈ మధ్య వెళ్ళలేదు. వెళ్ళకుంటే నాకు అంటే ఈరోజు కొంచెం హాలిడే వచ్చింది కాబట్టి అట్లా సరదాగా వచ్చాను. అక్కడ చూస్తే మాగి ఉండే ఫుల్గా ఈ కాయలు. చెట్టు నుండి ఎక్కడ చూసినా మాగి ఉండే ఫ్రెండ్స్. చూడండి బా, వావ్. పక్కనే ఈ నెమళ్ళు అయితే చూడండి ఎట్లా అరుస్తున్నాయా. అబ్బా, చెట్టుకైతే ఫ్రెండ్స్ 3% మాగుండే ఈ కాయలు. ఇవైతే పెద్దోళ్ళు అమ్ముకునే వాళ్ళు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోసినా కూడా ఒక 2 కేజీల మైన అంతకన్నా ఎక్కువ కొయ్యలేరు. వాటిని ఒక చిన్న డబ్బా, అంత డబ్బా వచ్చేసి 20 రూపాయలు 30 అట్లా అమ్ముతారు ఫ్రెండ్స్. అట్లా అమ్ముకుంటారు. అదే వాళ్ళ జీవనాధారము. చూడండి పచ్చికాయలు ఉన్నాయి, మాగిన కాయలు ఉన్నాయి. ఇక చూడ బాబా, ఏమి మాగి ఉన్నాయి. రికార్డు బ్రేక్ అనుకో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ చెట్టుకు అన్నీ మాగలేదు, కొన్ని మాత్రం అక్కడక్కడ మాగి ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మాగి ఉన్నాయి. నేనైతే ఒక చేతితో పీకుతున్నా, ఒక చేతితో తింటున్నాను. పైన చెట్టు మాగినగా ఆ పైన అయ్యా నల్లగా మాగినాయి కదా.
ఫ్రెండ్స్ చూడు ఎటమ్మా ఇక్కడ అబ్బా చూడండి. కైరా బిడ్డ కోసుకరా బిడ్డ, కోసుకునే వాళ్ళకు కోసుకొని అన్నీరా బిడ్డ. కైరా బిడ్డ కోసుకునే వాళ్ళకు కోసుకుని అని నాకైతే అయితే ఒక్కొక్కటి కాదు కదా, అన్నీ ఒకేసారి తింటే ఉంటుంది మజా. నోట్లో పడితే నా రుచే వేరు. ఐసా ఫ్రెండ్స్, ఇదే బీగినా కొన్ని ఆడొకటి కొన్ని అయితే బొక్కలు ఉన్నాయి వీటికి. ఆ లోపల చెట్లు ఉన్నాయి, అక్కడ వెళ్దాం ఫ్రెండ్స్. ఆ ఎదురుగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు, అక్కడ వెళ్దాం. ఇంత ఫ్రెండ్స్ ఇచ్చాడు ఇంత. ఇదైతే కొంచెం సైజు పెద్దగా ఉండే ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంచెం సైజు లావు ఉన్నాయి కాయలు. అక్కడ నేను పెరిగిన అయితే కొంచెం సైజ్ తక్కువ అయితే కొంచెం లావు ఉండదు. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. ఎంత టేస్ట్ అంటే అక్క డైరెక్ట్ పెద్దరాడని, డైరెక్ట్ స్వర్గానికి. ఈ చెట్టు కాయలు లావు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ కాయలు తక్కువ ఉన్నాయి కూడా లావు ఉన్నాయి బాగా. అక్కడ ఒక చెట్టు ఉంది కానీ దాన్ని నీళ్ళల్లో ఉంది. అది దిగితే నీళ్ళలో పడాల్సి వస్తుంది. గుంత అనమాట, గుంత గడ్డని ఉంది చెట్టు. దీనికి బాగా పెద్ద సైజు సైజ్ అయితే బాగా ఉండే. ఫ్రెండ్స్, ఇవైతే బిగినా ఇంకా దండిగా ఉండేవి, కానీ నేనైతే కొన్ని పెరుకున్నా. నిదానంగా కొన్ని పీక్కొని అన్నీ ఒక డబ్బాలో కవర్లో వేసుకుంటా. ఎందుకంటే మనం వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి చెక్కినప్పుడు ఇవి మళ్ళీ 1 వీక్ 2 వీక్ ఉన్నాక అన్నీ రాలిపోతాయి ఒకవేళ మనం ఎవరు పిక్కుంటే అలా అనమాట. చూడండి, ఈ కాయ ఇన్ని పిక్కినా కదా, అన్నీ ఒకేసారి తింటే ఆ మజానే వేరుంటుంది. ఫ్రెండ్స్, అన్నీ తింటాం ఒకేసారి. చూడండి, ఫ్రెండ్స్, లోపల విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు కూడా నమిలి మింగితే కడుపులో వంట కట్టుకుంటుంది. అవి నమ్మలం ఎందుకు, నమిలిన టేస్ట్ అనేది పోతుంది కాబట్టి నమిలితే టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఫ్రెండ్స్. విత్తనాలు మటుకు ఊసారా, ఎందుకంటే లోపల స్టక్ అయిపోతుంది అనమాట. చూశారు కదా, ఈ కలేపళ్ళు ఇవి ఎక్కువగా సీజన్లో దొరికేటి. సీజన్ మిస్ అయితే మటుకు మళ్ళీ దొరకవు, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో దొరుకుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.